విరాట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈరోజు ఈడీ విచారణకు మహేష్ బాబు వెళ్ళబోతున్నారు. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మనీ లాండరింగ్ కేసులో నోటీసులు జారీ చేశారు అధికారులు. ఇక బషీర్బాగ్లోని తన ఆఫీసులో నేడు విచారణకు హాజరు కావాలని మహేష్ బాబుకు నోటీసులు అందించారు. సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ నుంచి మహేష్కు 5.9 కోట్ల రూపాయలు చెల్లించినట్లు ఈడీ అధికారుల చేతిలో ఆధారాలు ఉన్నాయి. చెక్కుల రూపంలో 3.4 కోట్ల రూపాయలు, అలాగే నగదు రూపంలో 2.5 కోట్ల రూపాయలు చెల్లించినట్లు గుర్తించారు అధికారులు. ఈ క్రమంలో నేడు ఈడీ విచారణకు మహేష్ హాజరవుతారా లేదా అనేది సందిగ్ధంగా మారింది. రైట్, ఈరోజు ఈడీ విచారణకు సూపర్ స్టార్ మహేష్ బాబు వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే నోటీసులు అందుకున్నారు మహేష్ బాబు. ఇక విచారణకు హాజరవుతారా లేదా అనేది మాత్రం కీలకంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, మహేష్ బాబుకి నోటీసులు ఏవైతే అందాయో, సో అక్కడ యాడ్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు కూడా ఈడీ చేతిలో ఉన్నట్లు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇచ్చింది. ముఖ్యంగా లావాదేవీల విషయంలో ముఖ్యంగా ఈడీకి హాజరు కావాలని విచారణకు హాజరుగా నోటీసులు ఇవ్వడం జరిగింది. గతంలో 2 సార్లు కూడా ఆయనకు ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఆయన షూటింగ్ కారణాల వల్ల కొంత వాయిదా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ఖచ్చితంగా హాజరవ్వాలని చెప్పేశారు. ముఖ్యంగా ఏంటంటే ఈ సాయి సూర్య డెవలపర్స్, అలాగే సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మనీ లాండరింగ్ కేసు, అంటే ఈ కేసు దీని వెనుక లావాదేవీల విషయంలో అనేక అవకతవకలను కనబడ్డట్టు, అలాగే ఈడీకి ముఖ్యంగా కీలకమైన ఆధారాలు ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఈ యొక్క కంపెనీకి మహేష్ బాబు యాడ్ చేయడం, దీనికి సంబంధించినటువంటి 5.9 కోట్ల రూపాయలు ఆయన తీసుకున్నట్టు కూడా ఒక ప్రాథమికమైనటువంటి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. దీనికి సంబంధించినట్టు కూడా చెక్కు రూపంలో 3.4 కోట్లు, అలాగే నగదు రూపంలో 2.5 క్రోర్స్ కూడా ఆయన తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మహేష్ బాబు దీనికి ఎలా తీసుకున్నారు, ఏంటి, తీసుకున్న పరిస్థితి ఏంటి, అంటే ముఖ్యంగా ఇది యాడ్ రూపంలో తీసుకున్నారా, లేకపోతే దీంట్లో కూడా దీనికి బాగా ఉందా, అంటే అన్ని కోణాల్లో, అంటే ఈడీ ముఖ్యంగా ఆలోచించే విషయం ఏంటంటే ఈ అవకతవకలు జరగడంలో కానీ, దీంట్లో ఈ కంపెనీలో జరుగుతున్న అనేక విషయాల్లో కానీ వాళ్ళ ద్వారా ఈ ఎవరైతే ఈ చెల్లింపులు జరిగినాయి, అంటే చెల్లింపుల వాళ్ళు మహేష్ బాబుతో పాటు అనేక మంది వ్యక్తులతో కూడా అయితే ముఖ్యంగా మహేష్ బాబు పెద్ద ఎత్తున దాదాపు 5.9 కోట్ల రూపాయలు తీసుకోవడం, చెక్కు రూపంలో తీసుకోవడం, క్యాష్ రూపంలో తీసుకోవడం, అంటే ఆయన కూడా దానికి సంబంధించి కూడా ఆయన ఐటీలో కూడా ఫైల్ చేయలేదు. దీనికి సంబంధించినట్టు కొంత వాళ్ళకు అనుమానం వచ్చింది. ఆయన ఫైల్ చేయకుండా ప్రస్తుతానికి వీళ్ళు చెప్పినటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా పొంతం లేకుండా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి నేరుగా హాజరయ్యి వాళ్ళకి కావాల్సిన డౌట్స్ క్లియర్ చేయాలని చెప్పి ఈడీ చెప్పింది. దీనికి సంబంధించినటువంటి ఈడీకి ఈరోజు హాజరవుతారా లేదా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. అయితే మహేష్ బాబు ఒక రకంగా అయితే వాయిదా, షూటింగ్ కారణంతో కొంచెం వాయిదా కోరినట్టు తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా హాజరవుతారని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి వ్యక్తిగత పిఆర్ఓస్ మాత్రం చెప్తున్న విషయం ఏంటంటే ఖచ్చితంగా దీనికి ఖచ్చితంగా సహకరిస్తారు. కానీ వారికి ఒక విన్నపం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఒక మరో వాయిదాను కోరినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ కేసులో మాత్రం మహేష్ బాబు ఎప్పుడు కూడా ఇటువంటి వివాదాలకు, వాటికి, కేసులకు అన్ని దూరంగా ఉంటాడు. ఏదైనా కూడా క్లియర్ గా ఉన్నటువంటి పరిస్థితి, అంటే సోషల్ గా ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఇటువంటి ఈడీ కేసులో రావడంతో ఒకసారిగా ఇండస్ట్రీలు కానీ, అక్కడ ఫ్యాన్స్ కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఒక ఆశ్చర్యపోతున్నారు. దీనికి యాడ్స్ రూపంలో యాడ్ చేస్తే ఇటువంటి కేసు వాళ్ళకి మెడల్ చూపుకోవడం కొంత ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మహేష్ బాబు ఈడీకి సహకరిస్తారని, దానికి సంబంధించినటువంటి కేసుల విషయంలో కూడా సహకరిస్తారని కూడా వారికి లిఖితపూర్వకంగా జరిగింది గతంలో. సో ఈ రోజు హాజరవుతారా లేదన్న చర్చ మాత్రం మరి కొన్ని గంటల్లో తెలిసే అవకాశం ఉంది. ఈడీకి హాజరవుతారు అనేది ఒక చర్చ జరుగుతుంది, అవరు అనేది కూడా ఒకటి జరుగుతుంది. సో ఆయన వ్యక్తిగత సిబ్బంది మాత్రం ఖచ్చితంగా ఈడీకి సహకరిస్తారని మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజు హాజరవుతున్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు రాజశేఖర్. రైట్, ఇప్పుడు ప్రస్తుతం మహేష్ ఎక్కడున్నారు, ఏమైనా మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? సో దానికి సంబంధించి ఏమైనా లాయర్ ఒకవేళ వెళ్ళి మహేష్ బాబు తరఫున వెళ్ళే అవకాశాలు, సమయం కోరే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా ఆల్రెడీ గతంలోనే ఈ ఇష్యూ రావడంతో ఆయన, ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి తోటి సినిమా చేస్తున్నాడు, అంటే భారీ బడ్జెట్ సినిమా మనకు తెలిసిందే. సో ఈ కాంబినేషన్ లో షూటింగ్ తర్వాత ఈ వర్క్స్ వల్ల ఉంది. అయితే ఈరోజు
హైదరాబాద్లోనే ఆయన ఉండడం జరిగింది. ప్రస్తుతానికైతే షూటింగ్ హైదరాబాద్లోనే దానికి సంబంధించిన వర్క్ జరుగుతుంది. ఖచ్చితంగా మహేష్ బాబు కూడా లిఖితపూర్వకంగా చెప్పాడు. అయితే లాయర్స్ కూడా ఆయన షూటింగ్ వీలుని బట్టి వెళ్ళడమా లేకపోతే మరో వాయిదా కోరడమా అనేది మాత్రం ఉంది. ఖచ్చితంగా పోలీసుకి ఈ రోజు కాకపోతే రేపైనా ఈడికి ఖచ్చితంగా హాజరవుతాడు. వాళ్ళకి సంబంధించిన డౌట్ల విషయంలో కూడా అన్ని కూడా క్లియర్ చేస్తాడని కూడా ఒక సమాచారం ఉంది రాజశేఖర్. రైట్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.